అధిక ధరలకు మద్యం విక్రయిస్తే అంటే ఇంకా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి దానిపైన ఎటువంటి ఇనిషియేట్ తీసుకోబోతున్నారు? అంటే పూర్తిగా ఆపేయబోతున్నారా, లేకపోతే ఏంటి ధరలు తగ్గించి ఎంకరేజ్ చేయబోతున్నారా? దాని మనకు పన్ను అనుమానాలు ఉన్నాయి జనాలకి, అదేంటి? అంటే పూర్తిగా ఆపేయడం అనేది ఓన్లీ ఏపీ అని కాదు, తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రభుత్వానికి ఉన్నటువంటి మెయిన్ ఇన్కమ్ సోర్స్ మద్యం అని చెప్పేసి అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మద్యం విక్రయాల విషయానికి వచ్చేసరికి ప్రతి బాటిల్ మీద ఒక ఎంఆర్పి రేట్ అనేది ఉంటుంది. సో ఆ రేట్ కన్నా కూడా మించి అధిక ధరలకు విక్రయాలు చేయడం కానీ ఇలాంటివి కొన్ని ఇష్యూస్, కొన్ని ఫిర్యాదులు అనేవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. ఓన్లీ అంటే కాకినాడకు సంబంధించి ఎక్కువగా రావడం జరిగింది. దానికి తోడు ఓన్లీ కాకినాడ అని కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రియాక్ట్ అయ్యారనమాట. సో ఈ విధంగా మీకు మద్యం షాపులకి పర్మిషన్లు ఇవ్వడము ఇదంతా కూడా ఓకే, కానీ మీకు ఇష్టారీతిన మేము ఇష్టం వచ్చినట్టు ఎక్కువ డబ్బులకి విక్రయిస్తామంటే ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి పని అవుతుంది. మీకు కూడా కొన్ని శాఖలు ఉంటాయి, మీకు సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా పాటించాలి, ఏమాత్రం కూడా వాటిని క్రాస్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట అన్ని ఒక దుకాణదారులందరికీ కూడా. అండ్ ఇక్కడ ఎక్సైజ్ అధికారులకు కూడా ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారనమాట. ఇక మీదట మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క బెల్ట్ షాప్ల పైన మీరు కన్నేసి ఉంచాలి, అధికారులు కావచ్చు, ఎక్సైజ్ సంబంధించినటువంటి ఆ శాఖ వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా ఎవరైనా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని చెప్పేసి తెలిసిన వెంటనే మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇక మీదట దీన్ని మాత్రం ఈజీగా వదిలేస్తామని చెప్పేసి మాత్రం అస్సలు లేదు. సో మీరు చాలామంది అనుకుంటారు ఏదో ఇప్పుడు మాట్లాడతారులే, తర్వాత పట్టించుకోరు, మన పని మనం చేసుకుందాం, అదేవిధంగా ఏదో కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ అదేవిధంగా ఎక్కువ ధరలకు అమ్ముకుంటామంటే ఇది ఖచ్చితంగా ఇది మీరు పప్పులో కాలేసినట్టే. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఎవరైనా మేము ప్రతి ఒక్కరిని అక్కడ పెడతాం, అధికారులను కూడా పెడతాం, అండ్ కొంతమంది సివిల్లో కూడా ఉంటారు, మీరు ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని మరి వెంటనే మాకు వితిన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, వెంటనే అక్కడికి అధికారులు వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. మీరు చెప్పినా కూడా వినట్లేదు, మళ్ళీ అదే దారిలో వెళ్తామంటే మీ షాప్ని కూడా సీజ్ చేసే పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పేసి అయితే ఒక వైన్ షాప్ని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికైతే చాలా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. సో ఇక మీదట ఎవ్వరు కూడా అధిక ధరలకే విక్రయించేటటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించొద్దని చెప్పేసి చెప్పారు. మరి చూడాలి ఇక మీదట ఎవరైనా మారుతారా లేకపోతే అదే దారిలో వెళ్తామంటారా ఏంటి అని.